సో ఇంకా 2 రోజుల్లో అయితే హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. దాని మీద మీ అభిప్రాయం? యాక్చువల్గా అంటే నిన్నటి వరకు కూడా అంటే ఆడియో లాంచ్కి ముందు వరకు ట్రైలర్ వచ్చిన దాని తర్వాత సాంగ్స్ రిలీజ్ అయినా అంత బజ్ లేకుండింది. ఫస్ట్ థింగ్ దాని మీద అంత హోప్స్ కూడా లేకుండే. ఎందుకంటే ఎవరు పట్టించుకోలేదు. టీమ్ యూనిట్ కూడా అంత సరిగా ఒక ప్రమోషన్ లాగా కూడా చేయలేదు. నిన్న పవన్ కళ్యాణ్ అన్ననే డైరెక్ట్గా వచ్చి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ అన్న మాట్లాడడం, దానివల్ల కొంచెం ఫ్యాన్స్కి ఏమైందంటే కొంచెం హోప్స్ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఇంతియాజం కూడా ఉంది. ఎప్పుడు చూడాలి బిగ్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ అన్నని. ఆఫ్టర్ 5 years మనం ఫస్ట్ సినిమా చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకున్నాం. ఫస్ట్ థింగ్ ప్రొడ్యూసర్ కోసం, పవన్ అన్న కోసం ఎట్లయినా చూస్తారు కానీ ప్రొడ్యూసర్ బతకాలి కాబట్టి ప్రొడ్యూసర్ కోసం ఖచ్చితంగా మంచి సినిమా మంచిగా ఆడితే మంచిగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు అయితే ప్రెస్ మీట్స్ కి ఎప్పుడు రాలేదు పవన్ కళ్యాణ్ గారు, ఇదే ఫస్ట్ టైం రావడం ఎట్లా? ఇంకా ఈ రోజు రేపు కూడా అంటే 2-3 days కూడా ఇంకా ప్రెస్ మీట్స్ కండక్ట్ చేస్తా అనేసి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పిన. తనంతగా తానే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఎందుకంటే ఈ ఫిలిం ఆల్రెడీ చాలా మంది చేతుల్లో నలిగిపోయింది. ఫస్ట్ క్రిష్ గారు కూడా ఉండేవాళ్ళు, తను పోయేసి మళ్ళీ కృష్ణ అట్లా వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి తనే ఇనిషియేటివ్ తీసుకునేసి ప్రొడ్యూసర్ నష్టపోకూడదు అనే ఒక చిన్న హోప్తో తను ప్రెస్ మీట్లకు అటెండ్ అయిపోయి సినిమా మీద బజ్ ఎక్కువ క్రియేట్ చేయడం మంచిగా అనిపించింది ఫస్ట్ టైం. అంటే ఇది వన్ ఆఫ్ ద ప్రమోషన్ అనే అంటారు, అంటే పవన్ కళ్యాణ్ గారు రావడం ఇట్లా ప్రెస్ మీట్స్ అనేది. అవును, తనే చెప్పిండు. అంటే అదేది మన నిధి అగర్వాల్ని చూసి నేను సిగ్గు తెచ్చుకోవాలి నిజంగా, అంటే ఎన్నో దాంట్లో ప్రమోషన్ చేయడానికి ఆ ఆడపిల్ల అయినా సరే ముందుగా ఉండి సినిమాని భుజానికి వేసుకొని నడిపించింది. తన వల్ల నేను వీడికి వచ్చిన అనేసి పవన్ కళ్యాణ్ అన్నే చెప్పడం చాలా నాకే ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫేమ్ ఉండే హీరో ఏ సినిమాకు కూడా అంటే అత్తారింటికి దారేటప్పుడు కూడా పైరసీ వచ్చినప్పుడు కూడా ఇంత ప్రమోషన్ చేయలే. అట్లాంటిది ఈ ఫిలిం మీద ఇంత చేస్తున్నాడు. చూడాలి ఇక సినిమా ఎట్లుంటుంది. ఇంకా 2 రోజులు అయితే హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎందుకంటే చాలా పోస్ట్ పోన్స్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. సో నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో ఈ సినిమా ఎలా ఉంటుందో అని. సో చాలా ఇయర్స్ తర్వాత పీరియాడిక్ డ్రామా చూస్తున్నాం థియేటర్స్ లో. చూడాలి ఎలా ఉంటుందో సినిమా. అంటే టికెట్స్ కాస్ట్ కూడా పెంచేశారు కదా, సో దాని మీద ఏమంటారు? అవును, ఇలా పెద్ద సినిమాలు వస్తున్నాయంటే అది కామన్ కదా, టికెట్స్ కాస్ట్ పెంచేయడం. అది ఒక 3-4 days ఉంటుంది, తర్వాత నార్మల్ ప్రైస్కి వచ్చేస్తుంది. సో దానికి అంత ఇబ్బంది పడవసర్లా. అంటే చాలా మంది మూవీకి నెగిటివ్ గా ఉన్నారు కదా, సో వాళ్ళు ఎట్లా రేపు మూవీ రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్స్ వస్తాయని అయితే చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే పెద్ద సినిమాలకి ఎప్పుడు నెగిటివ్ టాక్ కామన్ కదా, కాకపోతే సినిమా కాంటెంట్ ఇంపార్టెంట్. సో ఆ కాంటెంట్ బాగుంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారు. ఎంత నెగిటివిటీ చేసినా సరే రారు. అంటే పవర్ స్టార్ గారు ఫస్ట్ టైం ప్రెస్ మీట్స్ కి అయితే అటెండ్ అయ్యారు, సో దాని గురించి ఏం మాట్లాడతారు? ఇది వరకు అయితే ఎప్పుడు ప్రెస్ మీట్స్ కి అయితే అటెండ్ అవ్వలేదు, ఇది ఫస్ట్ టైం. మేబీ ఈ సినిమాని ఆయన బాగా ఓన్ చేసుకున్నారు అనుకుంటా. ఎందుకంటే 5 years ఈ సినిమాతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఈ సినిమా మీద ఒక ఎమోషనల్ బాండింగ్ వచ్చినట్టుంది. అందుకే ఎప్పుడు రాంది ప్రెస్ మీట్కి వచ్చారు. సో ప్రెస్ మీట్కి వచ్చారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. సో అది సో ఏదైనా ప్రమోషన్ వీడియోస్ అట్లా ఈ మూవీకి సంబంధించి ఏమైనా చేస్తారని ఏమన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారు? అది తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ వరకు రావడమే అందరికీ పెద్ద షాకింగ్ అసలు. ఇంకా ప్రమోషన్ వీడియో అంటే సో ఆయన రేంజ్ కూడా మనం ఆలోచించుకోవాలి కదా. నమస్తే అండి. నమస్తే అండి. 2 days లో అయితే హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది, దాని గురించి మీ అభిప్రాయం? హరిహర వీరమల్లు అనేటువంటిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ సినిమా అనమాట అండి. అతనే మనకి ఏంటంటే ఈ రివ్యూలు ఇవన్నీ కూడా చేసేటంటే మనకి రిపోర్ట్స్ మీటింగ్లో కూడా అతను పెట్టి దీని గురించి ఏంటంటే బాగా ప్రమోట్ చేస్తున్నారు. మీకు ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే సక్సెస్ అయ్యి నిర్మాతకు ఏంటంటే లాస్ లేకుండా ఏంటంటే అతనికి ప్రాఫిట్ వచ్చేలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏంటంటే బాగా వర్క్ చేస్తున్నారు. మీకు ఈ సినిమా బాగా దిగ్విజయంగా ఆడుతుంది. మీకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పాటు అతను పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఏంటంటే సినిమా చూడటానికి అవకాశం ఉన్నది. మీకు పూర్వం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంటంటే మీకు ఒక స్టేట్లోనే మనకి రిలీజ్ అయ్యేది. మీకు ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే త్రూ అవుట్ ఏంటంటే మనకి పొలిటికల్గా వచ్చిన తర్వాత మన ఇండియాలోనే అన్ని స్టేట్లలో కూడా మీకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటూ ఉన్నారు కాబట్టి ఈ సినిమా బాగా ఆడటానికి అవకాశం ఉన్నది. అలాగే ఏంటంటే మనకి ఇతర దేశాల్లో కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మెగాస్టార్ ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఏంటంటే సినిమా బాగా ఆడే సినిమా బాగా దిగ్విజయంగా మీకు ఆడడానికి అవకాశం ఉంటుంది.
సినిమా ఏంటంటే బాగా ఉంటుంది. సినిమా కూడా బాగా చెప్తాను, ప్రమోట్ కూడా బాగా చేస్తున్నారు. హరహర వీరమల్లి అనేటువంటిది ఒక కోహినూరు వజ్రం గురించి అతను ఏ విధంగా ఏంటంటే మన దేశం దాటి వెళ్ళిపోయింది, మళ్ళీ దాన్ని హీరో గారు మళ్ళీ ఏంటంటే మన దేశంలోకి ఎలా తీసుకొచ్చారు అనేటువంటి కథ మీద ఏంటంటే నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సినిమా థియేటర్లోకి వెళ్ళి ఈ సినిమాని చూడండి, అంతేగాని ఏంటంటే ప్రైవసీని ఏంటంటే ఎంక్వైరీ చేసి బయట చూడకండి. ఇలాంటి మంచి సినిమాలు థియేటర్లోకి వెళ్ళి చూస్తేనే ఆ సినిమా తాలూకు వాల్యూ కూడా మనకు తెలుస్తుంది. అలాగే నిర్మాతలు కూడా ఏంటంటే మనం అతనికి లాస్ లేకుండా చూడవలసిన బాధ్యత కూడా మనం ఉన్నదనమాట అండి. అందువల్ల మ్యాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఫస్ట్ 1 or 2 days అట్లా సినిమా తాలూకు రేట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను నేను. తర్వాత రేట్లు తగ్గిన తర్వాత అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. నాకు తెలిసింటే ఒక 1 month అయినా సరే కానీ థియేటర్లో మీకు ఈ సినిమా ఆడుతుంది, చాలా బాగుంటుంది మీకు.